హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లాస్యా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనందరి ఫేవరెట్ రెసిపీ, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజ్ నూడిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలాంటి టేస్ట్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తామో అదేవిధంగా ఇంట్లో కూడా ఎంతో హెల్తీగా, హైజీనిక్గా చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రొసీజర్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? సో చెక్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇకపై మీరు ఎప్పుడు నూడిల్స్ తినాలనుకున్నా కూడా హోటల్స్కి, రెస్టారెంట్స్కి, దాబాస్కి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్లకుండా నేను చెప్పే ప్రొసీజర్ ఇంకా టిప్స్ ఫాలో అయ్యారంటే ఎంతో టేస్టీ నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు, సేమ్ హోటల్ స్టైల్లో లాగా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సచ్ దట్ నూడిల్స్ని ఎలా తయారు చేయాలో ఈజీ ప్రొసీజర్ని మీరు తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి, సచ్ దట్ నూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. నూడిల్స్ చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల నూడిల్స్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి నూడిల్స్ మొత్తం కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం నూడిల్స్ వేసుకున్న బౌల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక 1 టేబుల్ స్పూన్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని నూడిల్స్ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే నూడిల్స్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని నూడిల్స్ని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. నూడిల్స్ 80% కుక్ అయితే సరిపోతుందండి. ఎలాగంటే మనం వేళ్ళతో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోయేలాగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడకబెట్టుకున్న నూడిల్స్ మొత్తాన్ని కూడా ఒక స్ట్రెయినర్లోకి వేసుకొని రన్నింగ్ వాటర్ తోటి ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగినట్టయితే అందులో ఉన్న వ్యాక్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసుకొని నూడిల్స్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేసుకోండి. తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం యాడ్ చేసే సాస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నూడిల్స్ మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ మొత్తం కూడా హాఫ్ ఫ్రై అయితే సరిపోతుందండి, మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం క్రంచీగా ఉండాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న సాసెస్ ఇంకా పౌడర్స్ మొత్తం కూడా నూడిల్స్కి పట్టేలాగా చూసుకోవాలి, ఎందుకంటే దానివల్లే నూడిల్స్కి మంచి టేస్ట్ వస్తుంది. నూడిల్స్ని ప్రతిసారి కలపాల్సిన అవసరం లేదండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని నూడిల్స్ మొత్తాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న నూడిల్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. నూడిల్స్ని ఎప్పుడైనా సరే వేడివేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లారినాక టేస్ట్ అనేది బాగుండదు. సో వేడివేడిగా తినాలి. ఇలా చేసుకున్న నూడిల్స్ పైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉల్లికాడలు ఇంకా ఉల్లిపాయతో గార్నిష్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే ఎంతో సింపుల్ అండ్ ఈజీ వేలో హెల్తీగా, హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చు. వెజ్ నూడిల్స్ కోసం మనము క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, ఆలు ఏవైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇకపై ఎప్పుడు మీకు నూడిల్స్ తినాలనిపించినా హోటల్స్కి, రెస్టారెంట్స్కి, దాబాస్కి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఎంతో సింపుల్ అండ్ ఈజీ వేలో టేస్టీగా, హైజీనిక్గా తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లాస్యా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.